మన హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అడుగుతుంటాడు మహాజనపదాస్. దీని కొంచెము తెలుసుకుందాం నాన్న. ఫస్ట్ మనం జనపదాస్ గురించి మాట్లాడమ్మా. జనపదాస్ జనపదాస్ జన అంటే ట్రైబ్ నాన్న, ఆర్ ఏ పీపుల్. పదాస్ అంటే ల్యాండ్ ఆర్ ఫుడ్, ఇలా తీసుకోవచ్చు అన్న. సో జనపదాస్ ఏం లేదమ్మా, మనకు వేదిక్ కల్చర్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే ట్రైబ్ ఉందని గ్రప అంటారు. ఈ జనపదాస్ని తర్వాత కాలంలో మహాజనపదం స్టార్ట్ చేశారమ్మా. మహాజనపదాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇలా జనపదాస్ 16 జనపదాస్ 16 జనపదాస్ని ఏమంటారంటే మహాజనపదాస్ అంటారమ్మా. దీంట్లో 16 కింగ్డమ్స్ ఉంటాయి. ఈ 16 కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో రెండుగా మారినాయమ్మా. ఒకటి వచ్చేసి రిపబ్లిక్స్, నెక్స్ట్ మొనార్చ్. సో కమిట్ ద మొనార్చ్ తీసుకుంటే మనకు ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి మగధ, నెక్స్ట్ కోశల, నెక్స్ట్ అవంతి, నెక్స్ట్ వస్తా. సో మన ఎగ్జామ్ అడుగుతుంటే క్యాపిటల్స్ అడుగుతుంటాడన్న. మగధ, దీని క్యాపిటల్ వచ్చేసి మనకు రాజ్గిరి లేదా పాట్లీపుత్ర. తర్వాత కోశలాకు వచ్చేసి అయోధ్య. తర్వాత అవంతికి ఉజ్జయిని, మహిష్మతి. తర్వాత వస్తా కౌసంబిమ. సో మన ఎగ్జామ్ అడుగుతుంటాడు ఈ కాన్సెప్ట్. సో బాగా గుర్తుపెట్టుకోండి మా. మహిష్మతి లాస్ట్ గ్రూప్స్ కూడా అడిగాడు. మహిష్మతి ఏ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్, ఆర్ ఇంగ్లీష్ లో మహిష్మతి విచ్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. అవంతి, అవంతి క్యాపిటల్ ఏం ఉజ్జయిని వస్తుంది, మహిష్మతి వస్తుంది. సో ఈ 3 కింగ్డమ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో థ్యాంక్ యూ నాన్న, బాయ్ బా.